మార్నింగ్ అందరికీ. మరి ముఖ్యంగా పెన్షన్దారులకు, ఎందుకంటే గత సంవత్సరం ఇక్కడి నుంచి ప్రారంభించాం. మళ్ళా సంవత్సరం అయిపోయింది, చూస్తూ సంవత్సరం అయిపోయింది. పెన్షన్దారులకు అందరికీ ముఖ్యమంత్రి గారు ఆదివారం 1వ తేదీ వచ్చిందంటే 31వ తేదీ పెంచాలనేది వాళ్ళకి నిర్ణయం. అంటే వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది పెన్షన్దారులకు అందరికీ. ఒకరోజు పోయింది అనే బాధ రాకుండా వాళ్ళ ఉత్సాహం కలగాలని చెప్పే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఢిల్లీ నుండి కూడా ఈరోజు డైరెక్ట్గా రాజమండ్రి దగ్గర గ్రామానికి పోయి ఇక్కడ పెన్షన్ పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ ఆశయం. కాబట్టి ఈరోజు పెన్షన్దారులకు ఉదయాన్నే పెన్షన్ పెంచాలని చెప్పి అందరూ కూడా కృత్యాలు ముగించుకొని ఇచ్చినారంతే. పెన్షన్దారులు అయితే మేము ఎప్పుడు వస్తాం మేము కదా అని చెప్పి ఇద్దరు రాత్రి వెయిట్ చేసినారు. చాలా సంతోషం అని చెప్పి ఇది ఘన విజయం సాధించిందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. అనుకోకుండా చాలా పెద్ద ఎత్తున ఇది విజయం సాధించినందుకు ముఖ్యంగా పెన్షన్దారులకు, తర్వాత లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వారికి, తర్వాత దీంట్లో పార్టిసిపేషన్ అయినటువంటి సచివాలయం సిబ్బంది కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది గత ప్రభుత్వంలో మీరు చూసినారు, పెన్షన్ ఇవ్వాలంటే ఎప్పుడు వచ్చేది మాకు తెలుసు. 2వ తేదీ లేకపోతే పండుగ హాలిడేస్ ఉంటే హాలిడేస్ తర్వాతనో జీతాలు కూడా అదే రకంగా వచ్చేది. ఇప్పుడు అది ఆ పరిస్థితి లేకుండా జీతాలు 1వ తేదీ వచ్చేస్తున్నాయి. అదేవిధంగా పెన్షన్లు 1వ తేదీ లేకపోతే ముందు రోజు వస్తూ ఉన్నాయి. ఎవరైతే రిటైర్డ్ అయిపోయిన వారు ఉన్నారు, అధికారులు ఉన్నారో వారికి కూడా పెన్షన్గా 1వ తేదీ లోపల వచ్చేస్తాడు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చేయడం. గత ప్రభుత్వంలో 2000 నుంచి 3000 పెంచాయి. ప్రతి సంవత్సరం 2250 రూపాయలు, 250 రూపాయలు అనుకుంటూ 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు కూడా రావాల్సిన బకాయి కూడా ఇచ్చి 7,000 రూపాయలు మనం ఇవ్వడం జరిగిందని సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా సూపర్ 6 ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ముఖ్యమంత్రి గారు సజావుగా అందరికీ పెద్ద ప్రజలకు ఇవ్వాలని నిర్ణయంతో సూపర్ 6 అందరికీ మనం గ్యాస్ ఇస్తున్నాం. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ ఇస్తున్నాం. మన బస్సు కూడా ఆగస్టు నుంచి మహిళలకు ఏదైతే వాగ్దానం చేశామో బస్సులు ఉచిత బస్సు సౌకర్యం అది కలిగిస్తున్నాం. అదేవిధంగా మన ఇది పెన్షన్ ఏది మరి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి తల్లి పొందాం. అది కూడా ఈ నెల నుంచి స్కూల్ ప్రారంభమయ్యే ముందు ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు చాలా పెద్ద ఎత్తున మరి గ్రామాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పండుగ వాతావరణంగా చేయడం జరుగుతుంది. దీనినే మీరు అందరూ చూశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను అక్కడ అడిగిన కడప మహానాడు అని వారం రోజులు మేము కూడా ఎప్పటి చేసాం. ఇక్కడ నుంచి కడపకు మరి ఎంతమంది వచ్చారో మీకు తెలిసిన ఎగ్జామ్స్ కూడా కొన్ని ఎంతలాది వాహనాలు కూడా రావడం, సరిగ్గా వాహనాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా నువ్వు డ్యాన్స్ దగ్గర కూడా రాలేని పరిస్థితి, అంతమంది కొన్ని లక్షల మంది అక్కడ రావడం జరిగింది. చాలా పెద్ద సూపర్ సక్సెస్ అయింది. సూపర్ సక్సెస్ కాదు, చాలా ఏదైతే భవిష్యత్తు చేపట్టే కార్యక్రమాన్ని గురించి కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ గత 4 సంవత్సరాలు ఏం చేస్తాము అనే మేజర్గా పోలవరం గురించి, బరకచర్ల గురించి చెప్పడం జరిగింది. దానివల్ల 8,000 కోట్లు ఖర్చు అవుతాయి. ఈ 2 కలిపి అనుసంధానం అయితే ఇటు మనకుతో పాటు కొంతవరకు తెలంగాణకు కూడా లబ్ధి చేరుతుంది. అందుకని తెలంగాణ మనకు బరకచర్లకు అందరికీ తెలుసు, తలాపని అందరికి ఇష్టం కాబట్టి అక్కడ మిగులు జలాలు ఏదైతున్నాయో తెలంగాణ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం. చూడండి, ఎన్ని చాలా మేజర్ కార్యక్రమాలు ఇవన్నీ. మన ఇండస్ట్రియల్ హబ్గా మనకు తెలుసు, మనం ఓరకల్ ఇండస్ట్రియల్ హబ్గా కప్పర్తి కడప దగ్గర కమలాపురం అవుతా కప్పర్తిని కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ హబ్ చేయాలని చెప్పి మళ్ళీ ఈరోజు సమావేశాన్ని కూడా నిన్న పోవడం జరిగింది. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. ఈ 1 సంవత్సరంలో ఇంకా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. అవన్నీ కూడా త్వరితగతిన చేయడం జరుగుతుందని చెప్పి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులు వారందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.